చేశాను. ఓకే. ఓకే. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరికీ ఈ రోజు సాయంత్రకాలము ఈ టీమ్స్ స్కైప్ లో మన ఆన్లైన్ ఆరాధన సర్వీస్ కి అందరికీ ఆహ్వానం పలుకుతున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్ప మహిమను బట్టి గొప్ప గొప్ప కార్యములను బట్టి మనం ఈ సాయంత్రకాలం ఈ రీతిగా కూడుకున్నందుకు దేవుడికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కరం ప్రార్థన పూర్వకంగా పాల్గొందాము. ప్రార్థనతో ప్రారంభించుకుందాం ఈ ప్రోగ్రామ్ ని. కళ్ళు మూసుకుందాము. మహాగణుడవు మహోన్నతుడవు సర్వ సృష్టికి న్యాయాధిపతివైన యేసయ్య, సర్వకాలముల యందు ప్రభ మారని దేవుడవు, మార్పు చెందని దేవుడవు నాయన, అల్ఫాయు ఓమేగయు అయిన తండ్రి, నీకు గొప్ప కార్యములను బట్టి ప్రభ, విశేషమైనటువంటి నీకు ప్రేమను బట్టి ప్రభ, నీకు నూతన వాత్సల్యంని బట్టి నీకు వేలాది వేల వందనాలు స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభ. ఈ సాయంత్రకాల సమయం అందునైనా ఈ రీతిగా ప్రభ మేము కోరుకుంటూ ప్రభ మీకు చిత్తమై ఉన్నది ప్రభ. నీకు గొప్ప కార్యములను ప్రభ మా జీవితంలో జరిగించిన దేవుడవు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ప్రభ. నా తండ్రి కృపగల ప్రభ, కృపా సత్య సంపూర్ణమైన యేసే, అనేక మహిమగల కార్యములను మేము వివరించుటకు ప్రభ నా తండ్రి మీ యొక్క గొప్ప సహాయం మాకు దయచేసినందుకు మీకు వందనాలు. మీకు చిత్తం మా జీవితంలో నెరవేర్చుతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి మహిమలో నివసించు వాడవు, సమీపించడానికి తేజస్సులో నివసించే నా యేసయ్య ప్రభ, మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు ప్రభ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. నా తండ్రి టీంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు అభిషేకించండి ప్రభ, మీరు ముట్టండి, మీరు ఎన్నంతలో ఆత్మ చేత ప్రభ నింపండి నాయన. నా తండ్రి ప్రభ సమీపించడానికి తేజస్సులో ఉన్న దేవుడవు కానీ ప్రభ, మా సమీపంలో దిగి వచ్చిన దేవుడవు ప్రభ, మా అంతరంగం ఎరిగిన దేవుడవు ప్రభ, మా ప్రార్థనలు ఆలకించు దేవుడవు నీకే వందనాలు వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభ. నా తండ్రి ఈ సాయంత్రకాల సమయం మందు ప్రభ వాక్యం చెప్పిన బిడ్డని నీకు సిల్వ చాటును మార్గపరచండి నా ప్రభ. నా తండ్రి మీ యొక్క వాక్యమును మాకు బోధించుటకు ప్రభ మీరు ఇచ్చిన కృప కొరకే వందనాలు. ప్రతి ఒక్క బిడ్డతో ఏది మాట్లాడాలో సమస్తం ఎరిగిన దేవుడు నా తండ్రి నీకు గొప్ప కార్యంలో మా యొక్క జీవితాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ సాయంత్రకాలం ప్రభ రానిన బిడ్డలందరినీ బట్టి నీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభ. కృపా సత్య సంపూర్ణమైనటువంటి ప్రభ మహిమలో నివసించి యేసయ్య ప్రభ. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి, ప్రత్యేక రీతిగా ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ప్రతి ఒక్కరిని ప్రభ నా తండ్రి ఆయత్తపరచండి. విశ్వాస సహితమైన ప్రార్థనతో ప్రభ మేము ముందుకు సాగుతుండగా మా మధ్యలో మీరు దిగి వచ్చి ప్రభ మా నంది ప్రభ మరి మీరు మాట్లాడండి మాతో ప్రభ. నా తండ్రి మీరే గొప్ప కార్యం జరిగించేవాడు. సాయంత్రకాల సమయం అందు ప్రభ నా తండ్రి సమస్త ఘనత మహిమ ప్రభావంలో మీకు పరిశుద్ధ నామంకి చెల్లించుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన మధ్యలో దీపా సిస్టర్ ఉన్నారు, పాట పాడతారు. సంపత్ బ్రదర్ మీరు మ్యూట్ లో ఉన్నారా? ఉన్నాను. ఓకే, దీపా సిస్టర్ మీరు పాట పాడండి. ఓకే అక్క. ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ ది లార్డ్. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆరాధింతును 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 ఆరాధింతును. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయను. రాజువు నీవే, నా తండ్రివి నీవే, నన్ను విడువవు ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వర్ణించుచున్నది, అంతరిక్షము నీ చేతి పని వర్ణించుచున్నది. నీ కొరకై తప్పించుచున్నది,
దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్ నన్ను సుగంధరు అడిగిండు ఆరాధింతును అయితే మేజర్ సాబ్ రాజకీయాలు పెట్టండి నేను పంపను అన్నారు విజయ్ ప్రకాష్. ఇప్పుడు ఆరాధింతును ఆహా. రాజువు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువవు ఎడబాయను రాజువు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువవు ఎడబాయను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ సేరాపులు కేరోబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి సేరాపులు కేరోబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది ఆరాధింతును 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 రాజువు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువవు ఎడబాయదు రాజువు నీవే నా తండ్రివి నీవే నన్ను విడువవు ఎడబాయను కలములతో రాయగలమా కవితలతో వర్ణించగలమా కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ హల్లెలూయా ప్రైజ్ లార్డ్ అక్క థ్యాంక్ యూ అక్క థ్యాంక్ యూ సిస్టర్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనకు వాక్యం పరిచయం చేయటానికి దిలీప్ బ్రదర్ ఉన్నారు. బ్రదర్ ప్రైజ్ ద లార్డ్, మీరు వాక్యం షేర్ చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్ అక్క. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట ఈ యొక్క ప్రేయర్ మీటింగ్ లో జాయిన్ అయిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శ్రమలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్న సిస్టర్ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృప కనికరము గల తండ్రి, నీకు వందనాలు. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారివైన ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభు. తండ్రి, గడిచిన కాలం అంతా నాయన, ఈ దినం ఈ క్షణం వరకు ప్రభువా తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలో నిలబెట్టినందుకు నైనా తండ్రి, ప్రతి దినము నైనా మీరు మమ్మల్ని కాపాడుతున్నందుకు నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. నాయన, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఉందరో అక్కడ వారి మధ్య నేను ఉంటానని మాకు సెలవిచ్చిన దేవ, నువ్వు నమ్మదగిన దేవుడవు, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడవు తండ్రి. కాబట్టి మీరు కృపా సత్య సంపూర్ణుడవై తండ్రి మా మధ్యలో ఉన్నారని తండ్రి, మీ యొక్క సన్నిధి, మీ యొక్క ఆత్మనైనా మాతో ఉన్నదని మేము సంపూర్ణంగా నాయన మేము నమ్ముచున్నాము తండ్రి. దానిని బట్టి నాయన నీకు వందనాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. ఇదిగో నా తండ్రి, గొప్ప దేవుడా, ఈ లోకంలో నాయన మేము పాపులమై ఉన్నప్పుడు, భక్తిహీనులమై ఉన్నప్పుడు
మా పాపముల చేత నాయన, మా అపరాధముల చేత మేము చచ్చిన వారమై ఉన్నప్పుడు, నశించి నిత్య నరకానికి పాత్రులమై ఉన్నప్పుడు నాయన తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించి దైవ నీ ఒక్కగానొక్క కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుని నాయన ఈ లోకంలోనికి నాయన నువ్వు పంపించి నాయన మా పాపముల నుండి మమ్మల్ని విడిపించి నీ రాజ్యానికి నాయన ఒక యాజకులుగా నాయన మమ్మల్ని చేసుకున్నందుకు నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. చీకటిలో ఉన్న మమ్మల్ని నాయన మీ యొక్క ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినందుకు నాయన రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనాంగంగా నాయన మీ యొక్క స్వాస్థ్యముగా నాయన మమ్మల్ని మార్చుకున్నందుకు నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. విలువలేని మమ్మల్ని నాయన తండ్రి నీ యొక్క అమూల్యమైన రక్తము, గొర్రెపిల్ల వంటి రక్తము, నిష్కలంకము వంటి రక్తము నాయన తండ్రి పాపులమైన మా కొరకు నాయన ఆ కలవరి శిలువలో కార్చి నాయన ఏమాత్రము విలువలేని నాయన మాకు విలువనిచ్చి నాయన మీ సొత్తుగా మార్చుకున్నందుకు నాయన మా శరీరాలను ప్రభువ నీ యొక్క ఆలయములాగా, మందిరములాగా, నీ యొక్క నివాస స్థలములుగా నాయన చేసుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఒకప్పుడు దాస్యములో ఉన్న మమ్మల్ని ఇప్పుడు దత్తపుత్రులుగా చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అవునయ్యా, మా శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటూ మేము దైవ ఉగ్రతకు పాత్రులమై ఉన్నప్పుడు నాయన అయ్యా నాయన నీవు మమ్మల్ని నీతిమంతులుగా మార్చి దైవ ఉగ్రత నుండి నాయన మీరు మమ్మల్ని కాపాడినందుకు నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువ. తండ్రి, ఇదిగో నాయన మాలో ఏ యోగ్యత లేదు నాయన, మాలో ఏ గొప్పతనం లేదు నాయన తండ్రి, ఈ లోకంలో ఎందుకు పనికిరాని వారం ప్రభు. అలాంటి నాయన మమ్మల్ని ప్రేమించి నాయన ఈ రీతిగా నాయన నీ పరిచర్యం నిమిత్తము నాయన అయ్యా నువ్వు నిలబెట్టుకొని ఈ రీతిగా నీ ప్రియులు ఎదుట నాయన ఈ రీతిగా నీ గురించి నాయన నేను మాట్లాడుటకు, నీ వాక్యాన్ని బోధించుటకు ప్రభువ నువ్వు చూపిన కృపకైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. ఇదిగోనైనా ఈ యొక్క చెప్పబడుతున్న వాక్యంలో ప్రభువ మీరు మాకు తోడుగా ఉండండి. నా నోటికి నువ్వు తోడుగా ఉండు తండ్రిని యొక్క ఆత్మతో నింపు అయ్యా. ఎక్కడ కూడా నాయన నా స్వనీతిని నేను స్థాపించుకోకుండా ప్రభువ, ఎక్కడ కూడా నా స్వబుద్ధిని నేను ఆధారం చేసుకోకుండా తండ్రి నీ వాక్యాన్ని ప్రకటించులాగున, బోధించులాగున సహాయము దయచేయండి తండ్రి. ఈ యొక్క చెప్పబడే వాక్యమునైనా మేము వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనసు మాకు దయచేయండి. మా మనోనేత్రాలు విప్పండి, మా హృదయాలు తెరవండి. అలాగే ఇందులో ఎవరైతే జాయిన్ అయినారో ప్రభువ తండ్రి, అలాగే ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో ప్రభువ వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. నీ యొక్క మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభువ ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. వారి అవసరాలు, అక్కరతలు అన్ని కూడా తీర్చి ప్రతి ఒక్కరిని మీ సాక్షులుగా నిలబెట్టుకోమని, మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నీకు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇర్మియా గ్రంథం. చెప్పు బ్రదర్. ఇది అది తలుపు కనిపిస్తుంది, ల్యాప్టాప్ కొంచెం పక్క జరుపుకో, ఆ తలుపు కొంచెం జరుపుకో, అది బ్యాక్గ్రౌండ్ అది ఇంకా కొంచెం డోర్ బంద్ చేయి, డోర్ బంద్ చేయి, డోర్ బంద్ చేయి. ఇప్పుడు ఓకే, పర్లేదు. ఈరోజు ధ్యానించే వాక్యము బ్యాక్గ్రౌండ్ సెంటర్. రైట్, ఓకే, రైట్, ఓకే ఓకే. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 10వ వచనము. ఇర్మియా గ్రంథములో నుండి 17వ అధ్యాయము 10వ వచనంలో ఏం రాయబడిందంటే, ఒకని ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను. కాబట్టి ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం ఏంటంటే, మన హృదయములను పరిశోధించువాడు యెహోవాయే. కాబట్టి ఎందుకు దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు? మనందరికీ తెలుసు, మన హృదయమే ఆయన ఆలయం. కాబట్టి ఆ హృదయము, అందుకు దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞల్లో మొదటిది, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించడము మొదటి ఆజ్ఞ. కాబట్టి దేవుడు మన హృదయాన్ని పరిశోధించేవాడు. ఆయన మన హృదయాన్ని మనల్ని పరిశోధించకుండా
దేవుడు ఏదీ చేయడు. కాబట్టి ఈ యొక్క వాక్యమే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, కీర్తనల గ్రంథము 139వ అధ్యాయము 1వ వచనంలో ఏముందంటే, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. కాబట్టి మన గురించి మనము సాక్ష్యం ఇచ్చుకోకుండా మన గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. అలా దేవుడు మనల్ని బట్టి ఆయన సాక్ష్యం ఇవ్వాలంటే ఆయన మనల్ని ప్రతి విషయములోనూ ఆయన పరిశోధించువాడు. ఆయన పరిశోధించిన తర్వాతనే దేవుడు సాక్ష్యం ఇస్తాడు. కాబట్టి దేవుడు మనం చూస్తే ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, ఆదికాండము 22వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అబ్రహామును కూడా ఆయన పరిశోధించాడు. అబ్రహాముకి బిడ్డలు లేరు, 100 ఏండ్ల వయసు. అలాంటి వృద్ధుడుగా ఉన్నప్పుడు దేవుడు ఆయనకి బిడ్డనిచ్చాడు. అంతకుముందు బిడ్డలు లేనప్పుడు అబ్రహాముకి ఎంతో దిగులుండేది. దేవుడు నన్ను ఎంతగా దీవించాడు, ఎంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు, కానీ నాకేమిచ్చినా నేను పిల్లలు లేరు అనే భావము ఆయనలో ఉండేది. ఎప్పుడైతే దేవుడు దర్శనమందు ఆ వాక్యరీతిగా దేవుడు ఆయనతో మాట్లాడడము, ఆకాశం వైపు చూపించడము, నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణువుల వలె అని ఉంటదని దేవుని వాక్యము ఆయన యొద్దకు వచ్చినప్పుడు అబ్రహాము నమ్మిండు. కాబట్టి అబ్రహాము నమ్మిండు కాబట్టి అది ఆయనకు నీతిగా ఎంచబడింది అని మనం బైబిల్లో చూసాం. ఎప్పుడైతే అబ్రహాముకు ఇస్సాక్ అనే కుమారుడు పుట్టినప్పుడు దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. ఎందుకంటే ఆయన పరిశోధించే దేవుడు, మనల్ని పరిశీలించే దేవుడు, మనల్ని పరీక్షించే దేవుడు. ఆయన పరిశోధించకుండా, పరీక్షించకుండా, పరిశీలన చేయకుండా దేవుడు సాక్ష్యం ఇవ్వడు. కాబట్టి అబ్రహాము లేక వృద్ధాప్యములో అతనకు ఇస్సాకు అనే కుమారుడు జన్మించాడు. కాబట్టి అప్పటి వరకు బిడ్డలు లేని ఆయనకి ఆ బిడ్డ కలిగినప్పుడు ఎంత ప్రేమ ఉంటది, ఎంత ఆ బిడ్డ పట్ల మమకారం ఉంటది, ఆప్యాయత ఉంటది. కాబట్టి అంతగా తాను ప్రేమిస్తున్న ఇస్సాకును దేవుడు బలి అర్పించమంటున్నాడు. మనము చెప్పడానికి మనకు ఈజీగా ఉండొచ్చు, కానీ చేయడము చాలా చాలా కష్టం. మనకు దేవుడు సమృద్ధిగా ఇచ్చి, దేవుడు మనకి ఏదన్నా ఇచ్చి దాంట్లో కొంత మనం ఇవ్వడానికి మన హృదయాలు ఒప్పుకోవు. అలాంటిది 100 ఏండ్ల వయసులో దేవుడు లేక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటది, ఎంత ఆప్యాయత ఉంటది, అనురాగం ఉంటది. కాబట్టే దేవుడు అబ్రహామును తన కుమారుని విషయంలోనే పరిశోధించగలిగాడు. ఎందుకు? తాను ప్రేమిస్తున్నాడు కాబట్టి. మనం దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తామో దానిలోనే దేవుడు మనల్ని పరిశోధిస్తాడు. ఎందుకు? ఆయన నిమిత్తము నువ్వు దానిని విడిచిపెట్టడానికి. అందుకే కదా నాకంటే తల్లినైనను, తండ్రినైనను, అక్కనైనను, చెల్లెనైనను, భూములనైనను వీటన్నిటినీ విడిచిపెట్టని వాడు నాకు పాత్రుడు కాడని ఎందుకు చెప్పిండు? చూడండి, ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించెను. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలవగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మొరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పెను. ఎప్పుడైతే దేవుడు అబ్రహాముతో మాట్లాడినప్పుడు అబ్రహాము ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా దేవునికి బదులు పలకలేదు. ఎందుకంటే దేవుడు ఆకాశం వైపు చూపించి
నీ సంతానము ఆకాశ నక్షత్రముల వలె ఇసుక రేణు వలె ఉంటదని సెలవిచ్చిన దేవుడే తనకు లేక లేక బిడ్డ కలగడానికి ఆ బహుమానాన్ని, ఆ స్వాస్థ్యాన్ని దేవుడే అబ్రహాంకి ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన దేవుడు తిరిగి తన కుమారుణ్ణి బలి అర్పించమంటున్నాడు. ఆ బలి అర్పించమన్నప్పుడు అబ్రహాము ఎక్కడ కూడా దేవుని యొక్క మాటకు ఆయన వెనుకకు తీయలేదు. చూడండి, కాబట్టి ఎప్పుడైతే దేవుని యొక్క వాక్కు దేవుడు అబ్రహాముతో మాట్లాడిండో వెంటనే అబ్రహాం ఏం చేసిండు? దేవుని యొక్క పిలుపుకు, దేవుడు చెప్పిన మాటకు ఆయన లోబడ్డాడు. అందుకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఉండగలిగాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా ఎందుకు అయిందంటే, దేవునికి ఎందుకు స్నేహితుడిగా అయిందంటే, అతను దేవునికి లోబడే జీవితం ఆయనలో ఉంది. ఈరోజు మన జీవితాల్లో మనము ఎంత మట్టుకు మనము దేవునికి లోబడగలుగుతున్నాము, ఎంత మట్టుకు దేవుడు మనకు చెప్పింది దేవుని ప్రకారంగా చేయగలుగుతున్నాము అన్నది మనం పరిశీలించుకోవాలా, పరీక్షించుకోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు కంత కట్టి తన పనివారిలో ఒక ఇద్దరిని తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తను చెప్పిన చోటికి వెళ్ళెను. అబ్రహాము జీవితము విధేయత చూపిస్తున్నాడు. ఈరోజు దేవుడు కూడా మనల్ని ప్రతి విషయంలో ఆయన పరిశోధించువాడు. ప్రతి విషయంలో దేవుడు మనల్ని పరిశీలించేవాడు, పరీక్షించేవాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఆ దేవుని యొక్క మాటకు లోబడాలి. ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా అబ్రహాము దేవునికి బదులు పలకలేదు. ఈరోజు మన జీవితంలో మనము కూడా దేవుడు చెప్పినట్టు మనం చేసేలా, అలా చేస్తున్నామా లేదా అని దేవుడు మన హృదయాన్ని పరిశోధిస్తాడు. ఎందుకు హృదయాన్ని పరిశోధిస్తాడంటే, ఆ హృదయమే అన్నిటికంటే ఘోరమైనది, మోసకరమైనది, వ్యాధి కలిగింది. దేవుని కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తామో దాన్ని మనము వదులుకోలేం. చూడండి, అలా వదులుకోని వాళ్ళు కూడా బైబిల్లో ఉన్నారు. వాళ్ళ హృదయము చేత మోసపరచబడిన వాళ్ళు ఉన్నారు. దేవుడు అడుగడుగున ఆయన పరిశోధిస్తాడు. దేవుడు మనల్ని పరీక్షిస్తాడు దేవుడు. కాబట్టి అబ్రహామును కూడా దేవుడు పరిశోధించగలిగిండు. ఎక్కడ? తాను ఎక్కువగా ప్రేమిస్తున్న తన ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకు విషయంలోనే. అంటే ఎంత ఆ బిడ్డ మీద అబ్రహాముకి ప్రేమ ఉందో, ఎంతగా అబ్రహాము ఆ బిడ్డను ప్రేమిస్తుండో దేవుడు చూశాడు. కాబట్టి ఇంతగా ప్రేమిస్తున్న తన బిడ్డను నా మాట కాదనక అబ్రహాము నేను చెప్పినట్టు చేయగలడా అన్న ఆ ఒక ఉద్దేశము నిమిత్తమే దేవుడు అబ్రహామును పరిశోధించాడు. ఈరోజు దేవుడు మనల్ని ప్రతి విషయంలోనే అలానే పరిశీలిస్తాడు. చూడండి, ఎప్పుడైతే దేవుడు ఆ మాట చెప్పినప్పుడు 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పి. చూడండి 7వ వచనము, ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడు అని. అప్పుడు అతడు నిప్పును కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూచుకొనునని చెప్పాడు. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠం మీద చూడు కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన ఉన్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అంటే ఇక్కడ తనను ఎక్కడ సందేహిస్తాడు? దేవుడు ఏం చెప్పిండు? నీ సంతానము
ఆకాశ నక్షత్రముల వలె ఉంటదని చెప్పి దేవుడు తన ద్వారా చేయిస్తుంది ఏంది? ఏ బిడ్డనైతే అబ్రహాము ప్రేమిస్తున్నాడో ఆ బిడ్డనే, తన చేతులతో పెంచిన బిడ్డనే, తన చేతులతో ఆడించిన బిడ్డనే దేవుడు ఏం చేపిస్తున్నాడు? అతన్ని బలీయమంటున్నాడు. ఇది మనకు చాలా సింపుల్ గా ఉంటది, కానీ ఆచరణలో పెట్టడము, క్రియారూపకము చేయడము అసాధ్యం అన్నమాట. ఎందుకంటే ఆయన నిమిత్తము మనం దేని విషయంలో కూడా మన జీవితంలో త్యాగం ఉండదు. దేని విషయంలో కూడా మనము దేవుని పిలుపుకు గాని, దేవుని యొక్క మాటకు గాని, దేవుడు చెప్పిన విషయంలో, చేసే విషయంలో గాని, దేని విషయంలో కూడా మనుషుల్లో ఈరోజు త్యాగము లేదు. దేవుని నిమిత్తము తన కుమారుణ్ణి కూడా బలివ్వడానికి అబ్రహాము త్యాగం చేసుకోగలుగుతున్నాడు. అది దేవుడు పరిశోధించాడు. ఈరోజు ఆ దేవుని నిమిత్తము ఆనాడు అపోస్తులైనా గాని, దేవుని సువార్త నిమిత్తం వారి జీవితాలు ఈరోజు అంతగా వాళ్ళందరూ దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడి వాళ్ళు అంతగా వారి జీవితంలో త్యాగం చేసుకుంటే, ఈనాడున్న క్రైస్తవులు అవి ఏవి కూడా చేయరు. పైకి గార్బాటాలుగా చెప్పుకుంటున్నారు. ఎక్కడ కూడా దేవుడు వారి హృదయాన్ని చూస్తే ఏ కొంచెంలో కొంచెం కూడా మంచితనం కనిపించదు. వాళ్ళ హృదయాల్లో ఎక్కడ కూడా తగ్గింపు ఉండదు. కానీ వాళ్ళు ఎలా ఉంటారు అని మనం ఈ రోజు చూసే వాక్యంలో తెలుస్తుంది. ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఈరోజు దేవుడు పరిచర్య నిమిత్తము, సువార్త నిమిత్తము మనల్ని వెళ్ళమన్న చోటికి కూడా వెళ్ళలేని స్థితిలో, ఆ దౌర్భాగ్య స్థితిలో ఈనాడున్న దేవుని సేవకులు, దేవుని బిడ్డలు ఉన్నారు. ప్రతి దానికి కారణాలు చెప్పుకునేవాళ్ళు, ప్రతి విషయంలో నెపములు చెప్పేవాళ్ళు, దాని మీద దీని మీద. చూడండి, నువ్వు ప్రతి విషయంలో నీ జీవిత కాలం అంతా, నువ్వు బ్రతికిన దినములంతా ఈ నెపములు, ఈ కారణములు చెప్పుకుంటే ఎప్పుడు నీ జీవితంలో నువ్వు దేవుని కొరకు నువ్వు త్యాగం చేసుకోగలవు? అలా నువ్వు త్యాగం చేసుకోలేకపోతే నువ్వు దేవునికి ఎట్లా స్నేహితుడిగా ఉండగలవు? ఎట్లా దేవుడు నీతో సహవాసం చేసి ఉండగలడు? చూడండి, యేసు ప్రభువే తన జీవితాన్ని ఎక్కడ ఆయన త్యాగం చేసుకున్నాడా లేదా? అంత గొప్ప దేవుడు, ఎవరు సమీపించరాని తేజస్సులో ఉండే దేవుడు, ఆయన పాత నిబంధనలో ఎలా ఉన్నాడు, కొత్త నిబంధనలో ఆ దేవుడు ఎలా ఉన్నాడు? అంతగా ఎందుకు తనను తాను రిక్తునిగా చేసుకుంది? నశించిపోతున్న వారి కొరకే కదా. మనలాంటి పాపులమైన వారు, ఈ లోక భేదం ఏమీ లేదు, మనుషులందరూ పాపం చేసిన వాళ్ళే కదా. ఆ పాపం వలన వచ్చు జీతము మరణము కాబట్టి, అది మండుతున్న అగ్నిగుండములో పడే మరణం కాబట్టి, అది అపవాదికిని వాని దూతల కొరకు సిద్ధపరిచిన స్థలమే తప్ప దేవుని పోలికలో, దేవుని స్వరూపంలో చేయబడ్డ మనుషుల కొరకు సృజించింది కాదు దేవుడు దాన్ని. కానీ ఎప్పుడైతే అవ్వ ఆ పాపము, ఆదాము పాపం వల్ల ఆ శిక్షకు మనుషులు లోనైనారు కదా, ఆ పాపాల నుండి విడిపించి, ఆ పాపాల నుండి మనుషులను రక్షించి దేవునితో ఉండాలని కదా, తను కూడా దేవునితో ఉండడాన్ని, ఆ సమానంగా ఉండడాన్ని కూడా విడిచిపెట్టాడు యేసు ప్రభు. అంతగా దేవుడు తనను తాను తగ్గించుకొని తనను తాను త్యాగం చేసుకోగలిగితే ఈరోజు ఆ క్రీస్తు కలిగిన మనస్సు ఎవరిలో ఉంది? అలా క్రీస్తు ప్రేమ కలిగి ఈరోజు ఎవరు జీవిస్తున్నారు? చూడండి, దేవుడు పరిశోధిస్తాడు, ఎవడిలో ఆ హృదయములో ఆ భావం ఉంది, ఎవడి హృదయములో ఆ తపన ఉంది, నా మనస్సు ఎవరు ధరించుకున్నారు, నా ప్రేమ ఎవరు కలిగి ఉన్నారు, నేనెలా నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి లోకానికి వచ్చాను. ఇదిగో నా పోలికలో, నా స్వరూపంలో చేయబడిన ఈ లోకంలో ఎంతో మంది నశించిపోతున్నారు, వాళ్ళలో ఎవరు నశించిపోవడం నాకు ఇష్టం లేదన్నప్పుడు యేసు ప్రభు దేవుడే కదా. ఆయన ఎన్ని ప్రాంతాలు, ఎన్ని చోట్ల ఆయన సంచారం చేశాడు. ఈరోజు మనం మన జీవితాలను పరిశీలించుకోవాలా? ఎందుకంటే మన హృదయాన్ని దేవుడు పరిశోధిస్తాడు. నీకు అసలు నశించిపోతున్న ఆత్మల పట్ల ఆ భారం నీకుందా?
ఎన్ని సంపాదించుకున్నా, ఈ లోకంలో నువ్వు ఎన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నా, నీ జీవితంలో నువ్వు కొంతమందినంటే కొంతమందినైనా నువ్వు రక్షించుకోలేకపోతే, నీ పిలుపుకు నువ్వు లోబడకపోతే, నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఏది త్యాగం చేసుకోలేకపోతే, ఆ త్యాగం చేసుకున్న వాళ్ళందరూ వ్యర్థులుగా మిగిలిపోతారు. వారి జీవితాలకు విలువ లేదు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట అది. కాబట్టి అబ్రహాము విషయం ఎందుకు చెప్తున్నానంటే, అతను త్యాగము చేసుకోగలుగుతాడా, చేసుకోలేడా? తన బిడ్డ మీద ఉన్న ప్రేమ, తన బిడ్డ మీద ఉన్న మమకారము, తన బిడ్డ మీద తనకున్న ఇష్టము నా మాట ప్రకారంగా ఉంటాడా, నా మాటను అతిక్రమిస్తాడా, చేయగలుగుతాడా, చేయలేడా? ఇదే దేవుడు చూశాడు. ఈరోజు దేవుడు అలా ఎన్ని విషయాలలో, మన పరిచర్య విషయంలో దేవుడు మనల్ని పరిశీలించుంటాడు. ఏ రోజన్నా నీ జీవితంలో ఒక రోజన్నా నువ్వు అట్లా ఆలోచించగలుగుతున్నావా? ఎందుకంటే మనుషులు ఈ ఆలోచనలో లేరు. వారి జీవిత కాలం అంతా నెపములు చెప్పుకుంటున్నారు. జీవిత కాలం అంతా ఏదో ఒకటి ఒక సాకుగా చూపిస్తున్నారు. దేవుడు చదువు ఇచ్చినా, ఉద్యోగం ఇచ్చినా, భార్యనిచ్చినా, బిడ్డలనిచ్చినా, తల్లిదండ్రులనిచ్చినా, ఆస్తులనిచ్చినా, ఇవన్నీ ఇచ్చింది దేవుడు ఎందుకు? నువ్వు కృతజ్ఞత కలిగి ఉండాలి కదా. ఆయన మనకేం చెబుతున్నాడు? నీ నుంచి ఏం ఆశిస్తున్నాడు? నువ్వెలా అయితే రక్షించబడ్డావో నీ ద్వారా ఇతరులు రక్షించబడాలనే కదా. ఈరోజు ఆ క్రీస్తు కలిగిన మనస్సు, ఆ క్రీస్తు కలిగిన ప్రేమ, ఆ క్రీస్తును పోలి ఈరోజు ఈ లోకంలో ఎంతమంది జీవిస్తున్నారు? ఎక్కడ నీ జీవితంలో దేవుని కొరకు దేని విషయంలో నువ్వు కాంప్రమైజ్ అయి త్యాగం చేసుకుంటున్నావు? ఇది గ్రహించుకోవాలా. దేవుని కన్నా ఎక్కువగా ఏది మనం ప్రేమించినా, అది భార్య అయినా, బిడ్డలైనా, తల్లిదండ్రులైనా, అన్నదమ్ములైనా, అక్కజెల్లులైనా, ఇల్లులైనా, ఆస్తులైనా, సంపద ఏదైనా, అవన్నీ కూడా క్షయమైపోయేవే. ఎందుకు? ఏవి కూడా నువ్వు తీసుకెళ్ళలేవు. నీ క్రియలని అంటాల్తాయి. లోకంలో దేవుని కొరకు నువ్వు చేసుకున్న త్యాగానికి ప్రతిఫలం ఉంటది. దేవుడు అబ్రహాము విషయంలో తను త్యాగం చేసుకోగలుగుతాడా? నా మాట విని, నేను పిలిచిన పిలుపుకు లోబడి, నేను చెప్పినట్టు చేయగలుగుతాడా? లేదా ఆ చేయడానికి బిడ్డ అడ్డుగా ఉంటాడా? ఎందుకంటే పుట్టి పెరిగినప్పటి నుంచి ఆ బిడ్డ మీద ఎంత ప్రేమ ఉంటది. అట్లాంటి బిడ్డని, తన చేతులతో పెంచిన బిడ్డని తన చేతులతో బలి ఇవ్వాలంటే నువ్వు ఇస్తావా? కానీ అబ్రహాము ఎక్కడ కూడా దేవుణ్ణి ఆయన అనుమానించినట్టు, దేవుని పట్ల సందేహపడినట్టు, ఎందుకు ప్రభువా నా ద్వారా ఇలా చేయిస్తున్నావని మాట్లాడినట్టు ఎక్కడ బైబిల్లో లేదు. పుట్టిగా దేవునికి స్నేహితులు గారు, పుట్టిగా దేవునికి ఎవరు బహుప్రియులు గారు, పుట్టిగా ఎవరు దేవుని ద్వారా రేపటి దినము బహుమానమే గాని, కిరీటమే గాని ఇవి ఏవి పొందుకోరు. త్యాగం లేకుండా జీవించేవాడు ఎవ్వడు కూడా వీటికి అనర్హుడే. ఎవడైతే వాడి జీవితాన్ని త్యాగం చేసుకుంటాడో, ఎవడైతే ఆ దేవుని నిమిత్తము తన సమయాన్ని ప్రతిదీ ఆ ప్రభు కొరకు త్యాగం చేసుకుంటారో వాళ్ళే గొప్పవారిగా రేపటి దినం దేవుని ఎదుట ఉంటారు. ఆ ప్రభువే తన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు. అపోస్తులు అందరూ ఎందుకు చనిపోవాలా? వాళ్ళకు లేరా భార్యలు, బిడ్డలు? వాళ్ళకి లేరా తల్లిదండ్రులు? దేవుడు నిన్ను చనిపోమ్మని ఇప్పుడు చెప్పట్లేదు. నువ్వు వెళ్ళగలిగిన చోటికి, నువ్వు పోగలిగిన చోటికి, చెప్పగలిగిన స్థలానికన్నా వెళ్ళి మనల్ని చెప్పమంటున్నాడు. కానీ ఈరోజున్న దేవుని బిడ్డలు అవి చేయలేని వారిగా ఉంటున్నారు. ఒక సేవకుణ్ణి అడిగితే, అయ్యా మీ ఊర్లో వీధి సువార్త పెడదామంటే, ఇదిగో ఈ RSS వాళ్ళు అది ఇది ఇట్లా ఉంది, దేవుడు ఒక టైం ఇస్తాడు, ఆ టైంలో పోయి చదువుదామంటున్నారు. ఈరోజు నీ కళ్ళ ముందు చూస్తే నశించిపోయే వాళ్ళ పట్ల నీకు నిజంగా యేసు ప్రభు మనసు ఉందా అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన చూడండి, అప్పుడు ఆదికాండము 22:10, అప్పుడు అబ్రహాము తన కుమారుణ్ణి వధించుటకు
తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా, అంటే అక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు? దేవుని చిత్తాన్ని చేస్తున్నాడు. దేవుడు స్వరం నీ దగ్గరకు వస్తే నీ జీవితంలో ఇదే ఉండాల, చిత్తము ప్రభువా. ఎందుకు? నీ చిత్తము, నీ ఉద్దేశము, నీ ప్రణాళిక, నీ సంకల్పము నెరవేర్చుటకు నేను ఎల్లప్పుడూ సిద్ధపడి ఉన్నాను అని నువ్వు రెడీగా ఉండాల. ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పమన్నా, దేవుడు పలాని స్థలానికి వెళ్ళమన్నా, మనకి ఎన్ని ఆటంకాలు ఉన్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా నువ్వు చేయగలవు. ఆ ఆశ, ఆ ఆసక్తి, ఆ భారం నీకుంటే ఆ ప్రభు కొరకు ఎంతగైనా నువ్వు త్యాగం చేసుకోగలవు. ఈరోజు ఎక్కడున్నారండి త్యాగం చేసుకునే వాళ్ళు? ఎవరున్నారు? ఎవరి జీవితంలో యేసు ప్రభు కలిగిన మనస్సు, యేసు ప్రభు కలిగిన ప్రేమ, ఆయన లాంటి రిక్తునిగా చేసుకునే స్వభావము, తగ్గింపు స్వభావము, ఆత్మల పట్ల ఆ సిలువలో ఆయన గొలిగిన ఆ దప్పిక ఈరోజు ఎక్కడ ఉంది సేవకుల్లో? వాళ్ళ బిడ్డలు, వారి భార్యలు, వాళ్ళ భార్య బిడ్డలు వాళ్ళ సొంత కార్యములు చూసుకొని జీవితకాలం అంతా స్వార్థపరులుగా జీవించే వాళ్ళే తప్ప ఈరోజన్నా ప్రభు కార్యం చేసే వాళ్ళు ఉన్నారా? చూడండి, దేవుడు మనకి లేనిది ప్రతిదీ ఇస్తాడు. ఉద్యోగం లేదంటే ఉద్యోగం ఇస్తాడు. ఇప్పుడు ఈ ఉద్యోగం ఏమవుతుంది? దేవుని చిత్తానికి అదే అడ్డవుతుంది. ఈ ఉద్యోగాన్ని నెపముగా చెప్పి, ఈ ఉద్యోగాన్ని సాకుగా చెప్పి జీవిత కాలం అంతా వాళ్ళ పిలుపును పోగొట్టుకొని ఈరోజు ఎంతో మంది వ్యర్థులుగా మిగిలిపోయినారు. చూడండి, ఎందుకు దేవుడు ఈ మాట చెప్తున్నా అంటే, అబ్రహాం అంటున్నాడు దేవుని పిలుపుకు చిత్తము ప్రభువా, అంటే నువ్వు చెప్పిన పని చేయడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఈరోజు నీ జీవితంలో అలా దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకవేళ దేవుని స్వరం నీ దగ్గరకు వస్తే, దేవుని వాక్యము ఆనాడు బాప్తిస్మిచ్చి యోహాను దగ్గరకు వస్తే వెంటనే ఆ చిత్తానికి లోబడ్డాడు ఆయన. ఈరోజు ఎన్నిసార్లు దేవుని స్వరం నీ దగ్గరకు వస్తుంది? నీ జీవితంలో నువ్వు లోబడుతున్నావా? చూడండి, అప్పుడు అంటున్నాడు యేసు ప్రభు, అప్పుడు ఆయన ఆ చిన్నవాణ్ణి మీద చెయ్యి వెయ్యకుము, అతనిని నేమియు చేయకుము. ఇక్కడ ఒకటి, దేవుని చిత్తానికి, దేవుని యొక్క పిలుపుకు, దేవుని పని మనం చేయడానికి మనం ఉంటే, మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో బాధపడతామో దానికి ఏమీ కాదు. ఎందుకంటే నమ్మదగిన వాడు భార్యను విడిచి వెళ్ళమన్నాడని ఆ భార్యలకు దేవుడు ఏం కానీయుడు. ఈరోజు ఇదే భార్య చెడగొడుతున్నారు. మనుషులు వాళ్ళ మాటలు విని ఆ మనసు చెరుపుకుంటున్నారు. అవ్వ మనసు ఎట్ట సర్పం జరిపింది? యుక్తి చేతనే. చూడండి, ఈరోజు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వినడానికి నువ్వు ఉన్నావా? దేవుని మాట దేవుడు చెప్పడానికి చేయడానికి నువ్వు ఉన్నావా? ఈరోజు ఎవరి మాట వినడం న్యాయము? చూడండి, ఈరోజు ఇదే. అందుకు దేవుడు వీరు తన ఇంటి వారే తనకు శత్రువులు అన్నాడు. ఎందుకు? వాళ్ళే విరోధంగా ఆటంకంగా ఉంటారు. ఎందుకు? ఎవరొకరిని బలహీనంగా ఉన్న వాళ్ళని వాడుకోవాల దుష్టుడు. ఎందుకు? బలవంతుణ్ణి పడగొట్టడానికి. అందుకు దేవుడు మనల్ని నానా విధాలుగా దుష్టుడు శోధిస్తుంటాడు. కానీ శోధనకు నిలిచిన వాడే కదా నిత్య జీవం పొందుకునేవాడు. చూడండి, దేవుడు అంటున్నాడు, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనుతీయలేదు గనక నీవు దేవునికి భయపడేవాడు, నిజంగా దేవునికి భయపడేవాడు, ఆయన పిలుపుకు లోబడిన వాడే. ఆయన చెప్పిన మాట చేయడానికి ఎల్లప్పుడూ సన్నద్ధుడై సిద్ధపడిన వాడే భయపడిన వాడు. ఈరోజు ఈ భయం లేదు. అలా దేవుని స్వరానికి, దేవుని పిలుపుకు లోబడే వాళ్ళు లేరు. ఏదో గుడ్డిగా భక్తి చేసుకొని పోతున్నారు. కానీ క్రైస్తవులు గ్రహించుకోవాలా, ఎందుకు? క్రియలు లేని విశ్వాసము ప్రాణం లేని శరీరం లాంటిదని. నువ్వెంత భక్తి పరురాలువైనా
ఎంత విశ్వాసురాలవైనా తలాంతుల్ని అభివృద్ధి పరుచుకున్నాడు ఎక్కడున్నాడు? తలాంతుల్ని అభివృద్ధి పరుచుకున్నాడు? ప్రతి దానికి లెక్క అప్పజెప్పవలసిన వారం మనం. అలా రక్షణ పొందినాం కాబట్టి మేము పరలోకంలో ఉంటామంటే కాదు. దేవుడు చెప్పిన ప్రతి నియమం మనం పాటించాల. మీరు ఒకరిని ఒకరు క్షమించుకోమన్నాడు. ఎందుకు? నేను మిమ్మల్ని క్షమించులాగున మీరును ఒకరినొకరును క్షమించుకోండి. అలా క్షమించుకోకపోతే రేపటి దినం మీరు నా ఎదుట నిలబడితే నేను మిమ్మల్ని క్షమించను. మీరు కనికరం చూపని వారైతే నేను కూడా మీ పట్ల కనికరం చూపనన్నాడు. ఈ వాక్యాలు ఎందుకు ఈరోజు మనుషుల హృదయాల్లో లేవో? అవి చూసినప్పుడు, వినినప్పుడు, గ్రహించినప్పుడు నా జీవితం ఎలా ఉంది కదా అని ఎందుకు ఆలోచించుకోరంటే వీళ్ళు యేసు ప్రభుని నమ్మినోళ్ళు కాదు. ఏది? సిలువలో వేలాడి చనిపోయిన యేసు ప్రభుని నమ్మినోళ్ళు కాదు. ఆయనను నమ్మినోళ్ళు అయితే ఆయన మాట వింటారు. నా గొర్రెలు నా స్వరం వింటాయి అన్నాడు. ఎందుకు? వాటికి నేను నిత్య జీవం ఇచ్చానన్నాడు దేవుడు. ఆయన గొర్రెలైతే ఆయన స్వరాన్ని విన్నప్పుడు ఈ మాట యేసు ప్రభు చెప్పాడు కదా, ఆ చెప్పిన మాటకి లోబడాలి కదా. ఎవరు లోబడుతున్నారు? ఎవరి జీవితంలో ఆ భయం ఉంది? ఈరోజు లేదు. ఇది వినిన వాళ్ళకి కష్టమైన, లేదా ఈ లోకంలో ఉన్న వాళ్ళకి కష్టమైన, చెప్పిన నన్ను తిట్టుకున్నా నేను చెప్పేది నిజము కాకపోదు, అది సత్యము కాకపోదు. ఒకానొక దినము దేవుని ఎదుట నిలబడ్డాక అప్పుడు అందరికీ అర్థమవుతుంది. యేసు ప్రభువే చెప్పాడు, మారు మనసుకు తగిన ఫలము ఫలించండి. ఎందుకు? మేము అబ్రహాము సంతానం అంటే అది గర్వము. ఈరోజు ఈ గర్వం ఉంది మనుషుల్లో. అందుకు ఎక్కడ కూడా వాళ్ళ జీవితంలో పశ్చాత్తాపడినట్టు, ఎక్కడ కూడా దేవుని వాక్యాన్ని అతిక్రమించి చేసిన దాన్ని బట్టి పశ్చాత్తాపం కలిగినట్టు మనుషులు కనిపించదు. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారని చెప్పాడు యేసు ప్రభు. ఒక కుమారుడికి పెద్దవాడి దగ్గరకు వచ్చి నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమన్నప్పుడు మొదటివాడు వెళ్ళాడు. మొదట పోనన్నవాడు తన మనసు మార్చుకొని వెళ్ళి పని చేయడం మనం చూసాం. కానీ రెండో వాడు ఏం చెబుతున్నాడు? నేను పోతాను అన్నాడు, కానీ పోయినోడు కాదు. ఈ రోజున్న క్రైస్తవులందరూ ఆ రెండో కుమారుల్లాగానే ఉన్నారు. ఎన్నిసార్లు ఎన్ని ప్రార్థనలు చేశావు అని ఏ రోజన్నా నువ్వు చేసిన ప్రార్థనకి నీ జీవితంలో ఆ క్రియలు చేసినావంటే నీకు సమాధానం ఉందా? ఎన్నిసార్లు మనం పశ్చాత్తాపడతాం, ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో ప్రార్థించినాం. ఆ ప్రార్థించిన మనము, పశ్చాత్తాపడిన మనము ఆ మొదటి వాళ్ళలాగా మనసు మార్చుకొనైనా సరే చెయ్యాలి కదా. ఈరోజు చేయగలుగుతున్నామా? ఈరోజు ఈ రీతిగా చెయ్యకుండా నిర్లక్ష్యంగా జీవించే ఏ వ్యక్తి కూడా ఒకానొక దినము తప్పించుకోలేడు. నా జీవితము నా ఇష్టము, నన్ను అడిగే వాళ్ళు ఎవరు? ఒకవేళ చెప్పే వాళ్ళనైనా నేను అనుకుంటే, ధనవంతుడు చూడండి పాతాళంలోకి పోయి ఎంతగా బాధపడుతున్నాడు. తనకు లేదు మారు మనసు. చూడండి. కాబట్టి ఈ అబ్రహాము విషయంలో ఎందుకు దేవుడు అన్నాడంటే, అబ్రహాము అక్కడ తన కుమారుణ్ణి దేవునికి బలి అర్పించడానికి కూడా త్యాగం చేసుకునే విషయంలో వెనుకాడుగేయలేదు. దేవుని మాట వినే విషయంలో వెనుకకు తీయలేదు. ఈరోజు నీ జీవితము నువ్వు ముందుకు సాగుతున్నావా, వెనుకకు తీస్తున్నావా? 2-3 సంవత్సరాల కింద ఉన్నప్పుడు దేవుని పట్ల ఉన్న ఆ పరితపము, ఆ సేవ చేయాలన్న భారము, ఆ ఆసక్తి, ఆ చేయాలన్న తపన ఈరోజు నీకు ఎందుకు లేదు? నీకు అర్థమవలేదా? నీ హృదయము త్రిప్పివేయబడింది, నీ మనస్సు త్రిప్పివేయబడింది. అందుకు గ్రహించుకోలేకపోతున్నారు. ఈరోజు ఒకప్పుడు మనుషులకున్న ఆ ఆసక్తి, ఆ దేవుని పట్ల చేయాలన్న ప్రేమ, ఆ పట్టుదల ఈరోజు లేదు. దాని అర్థం ఏంది? నీ మనస్సు, నీ హృదయము తిప్పివేయబడ్డాయి. ఈరోజు అనేకులు అలా పడుతున్నారు, అనేకులు చల్లారిపోతున్నారు.
అనేకులు లోకానుసారంగా లోకంలో కలిసిపోతున్నారు. మేము రక్షించబడ్డామే, దేవుడు మమ్మల్ని ఒక పని నిమిత్తం ఏర్పరచుకున్నాడే, దేవుడు మమ్మల్ని ఆయనని మహిమపరచడానికి మాకు తలాంతులు ఇచ్చాడే, మాకు ఒక పరిచర్య చేయమన్నాడే, మా ద్వారా దేవునికి ఒక ప్రణాళిక ఉందే, ఇది మర్చిపోయినారు. ఈరోజు అది మర్చిపోయి వాళ్ళ హృదయాలు త్రిప్పివేసుకొని వాళ్ళ మనసులు చెరుపుకొని ఈరోజు జీవిస్తున్నారు. ఈ వాక్యం వింటున్న నీ జీవితం అలా ఉంటే నువ్వు పరిశీలించుకో, అడగాల దేవుణ్ణి. ప్రతి దానిలో నేను మంచోడిని, నానంత మంచోడు లేడు అని ప్రతి విషయంలో మనల్ని మనం హెచ్చించుకుంటే ఎప్పుడు కూడా దేవుని దగ్గర మనం గుర్తింపు పొందాం. అడగాల కదా దేవుణ్ణి, నా హృదయంలోకి వెళ్ళి నన్ను శోధించు ప్రభువా, నన్ను పరిశీలించు ప్రభువా, నన్ను పరీక్షించు ప్రభువా. ఇక నేను దేని విషయంలో నీకు తప్పిపోతున్నాను, ఇక దేని విషయంలో నీకు లోబడకుండా ఉంటున్నాను, ఇక ఏ విషయంలో నువ్వు చెప్పినట్టు చేయలేకుండా ఉన్నాను అని ఏ రోజన్నా ఈ ప్రార్థనలు చేస్తారా? ఈ రోజన్నా దేవుని, నా పని దేవుని పట్ల ఏంది, నేనేం చేయాలని దేవుడు నా పట్ల కోరుకుంటున్నాడు, నా ద్వారా దేవుని యొక్క ప్రణాళిక ఏంది అని ప్రార్థనలు చేస్తామా? చూడండి, కాబట్టి అబ్రహాము విషయంలో అతను తన కుమారుణ్ణి, తను ప్రేమించిన ఇస్సాకుని బలి ఇవ్వడానికి కూడా, అంటే త్యాగం చేసుకోవడానికి కూడా దేవుని విషయంలో వెనుకకు తీయలేదు. ఈరోజు మన జీవితాలు అబ్రహాము లాగా ఉండాలి. ఎందుకంటే మన హృదయము దేవుడు పరిశీలించేవాడు. అబ్రహాము హృదయంలో బిడ్డ ఉన్నాడు, అంత బిడ్డ మీద ప్రేమ ఎక్కువైపోయింది. ఇంత ప్రేమ ఎక్కువైన వాడు ఈ బిడ్డ విషయంలోనైనా నా మాట ముందుకు సాగకుండా ఏమన్నా వెనుకకు తీస్తాడేమో, నేను అడిగినాను కాబట్టి తన బిడ్డను ఇస్తాడా ఈడా, లేదా నా మీద ఏమన్నా అనుమాన పడతాడా, లేదా నన్ను ఏమన్నా అడుగుతాడా అని అన్ని విధాలుగా దేవుడు పరీక్షించాడు. పుట్టిగా అబ్రహాము వెళ్ళి తన కుమారుణ్ణి పెట్టాడంటే నువ్వు చెయ్యి ఆ మాట. నీ కళ్ళ ముందు ఎవడో లేనోడో అడుక్కున్నవాడో ఎవడో వస్తాడు, వాడికి నీకు సమృద్ధిగా ఉన్న దాంట్లో కొంచెం పెట్టడానికి కూడా పెట్టే స్వభావం హృదయాలు ఉండవు. ఈరోజు నీకు అన్నదమ్ముల్లో లేదా నీ రక్త సంబంధికులో వాళ్ళ స్థితిని చూసి కూడా జాలి పడే హృదయాలు ఉండవు. ఈరోజు అట్టమే ఉన్నారు, అందరూ బద్ధశత్రువులాగా ఉన్నారు, ప్రేమలు లేని వారిగా ఉన్నారు, ఎక్కడ కూడా కనికరం చూపేవారిగా లేరు. చూడండి ఇంకొక వాక్యము, కీర్తనలు 139వ అధ్యాయము 23వ వచనంలో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము. ఈ ప్రార్థన ప్రతి దినం అవసరం. నన్ను పరిశోధించు ప్రభువా, నన్ను పరిశీలించు ప్రభువా, నన్ను పరీక్షించు ప్రభువా. ఎక్కడ నీకు లోబడే విషయంలో కానీ, నీ మాట వినే విషయంలో కానీ, నువ్వు చేయమన్న విషయంలో కానీ ఎక్కడ నా జీవితము నీకు ఆయాసకరంగా ఉంది అని ప్రతి దినము దేవుని దగ్గర ఈ ప్రార్థనలు చేయాల. ప్రతి దినము దేవుని దగ్గర మనం పశ్చాత్తాపడాలా. ఏదో వాక్యం ఏదో ఒకసారి వచ్చినప్పుడు ఆ టైంలో కన్నీళ్లు గార్చుకొని అవతలకు పోయి యథావిధిగా జీవిస్తే ఏం లాభము? చూడండి, నీ ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. అంటే దేవుడు మన హృదయాలు చూసేవాడు. ఒకడి మీద వీడికి అసూయ ఉందా, ఒకడి మీద వీడికి కలహం ఉందా, కక్ష ఉందా, భేదాలు ఉన్నాయా, విమతాలు ఉన్నాయా, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? హృదయంలో నుండే కదా వచ్చేది. మన నోట్ల నుండి వచ్చే ప్రతి మాట హృదయంలో నుండే కదా వచ్చేది. కాబట్టి ఈ హృదయము ఎందుకు మోసకరమైంది? ఎందుకు హృదయం గురించి దేవుడు చెప్తున్నాడు? మొట్టమొదటి కూడా తన పోలికలో తన స్వరూపములో ఈ మనుషులను, ఈ మానవులను ఎందుకు నేను సృష్టించినానని దేవుడు సంతాపపడి బాధపడింది కూడా ఈ హృదయంలో ఉన్న చెడుతనాన్ని చూసినప్పుడే. అంతగా హృదయాలు ఉంటాయి, కక్షలు కలిగి ఉంటారు, పగలు కలిగి ఉంటారు, కానీ చెప్పేవన్నీ దేవుని మాటలే. వచ్చి అదే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారు,
కానీ హృదయాలను మార్చుకోరు. అన్నిటికీ అన్నీ అడుగుతాం, అయ్యా నన్ను పడగొడుతుంది, నన్ను పాపములోకి నడిపిస్తుంది, నీ వైపు నుంచి నన్ను త్రిప్పేస్తుంది, ఇదిగో ఈ పాపిష్టి హృదయమే, ఈ పాపిష్టి హృదయానికి నాకు స్వస్థతనివ్వయ్యా అని అడగరు. అలా ప్రార్థనలు చేయరు. మేము సేవ చేస్తే శాస్త్రులు పరిశీలన చేస్తుంది ఏంది? సేవే కదా. వాళ్ళు ఎందుకు నరకంలోనికి పోతున్నారు? ఈరోజు నువ్వు సేవకుడు అయితే లేదా 4 దేవుని మాటలు చెబితే నువ్వు మంచోడు అయిపోతావా? ఈరోజు 4 దేవుని మాటలు చెప్పినంత మాత్రం నువ్వు సేవకుడు అయిపోతావా? దేవునికి తగినట్టుగా నడుచుకోకుండా, నీ జీవితంలో ఎక్కడ కూడా దేవునికి లోబడకుండా, ఎక్కడ కూడా దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పినట్టు చేయకుండా, శాస్త్రుల పరిశీలన ఎక్కడున్నారు? చెప్పేవాళ్ళు లాగానే ఉన్నారు, కానీ చెయ్యని వారిగా ఉన్నారు. చూడండి, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, న్యాయాధిపతులు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇశ్రాయేలీయులకును కనానీయులకును జరిగిన యుద్ధములన్నిటినీ చూడని వారందరినీ శోధించి, ఇశ్రాయేలీయుల తరతరముల వారికి అనగా పూర్వము ఆ యుద్ధములను ఏ మాత్రము చూడని వారికి యుద్ధము చేయ నేర్పునట్లు యెహోవా ఉండనిచ్చిన జనములు. అంటే దేవుడే వాళ్ళని ఉండనిచ్చాడు. ఎందుకు? వీళ్ళు ఎంత మట్టుకు భక్తి గల వాళ్ళు, వీళ్ళు ఎంత మట్టుకు విశ్వాసులు, వీళ్ళు ఎంత మట్టుకు నా మాటను గైకొని, నా ఆజ్ఞలను గైకొని నాకు లోబడి వీళ్ళు ఎట్లా బ్రతుకుతారో లేదో దేవుడు ఇశ్రాయేలీయులను పరిశోధించాడు. అబ్రహాముని ఎట్లా పరిశోధించాడో ఇశ్రాయేలీయుల విషయంలో కూడా అదే చేశాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? చూడండి 4వ వచనము, యెహోవా మోషే ద్వారా తన తండ్రులకు, చూడండి, తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీయులను పరిశోధించుటకై ఆ జనములు. చూడండి, దేవుడు కావాలనే ఒక్కోసారి నీ భార్యను కూడా వాడుకుంటాడు. ఇంతాక ఎవరో మా ఇంటి విషయంలోనే ఉద్యోగం లేదు కదా, ఉన్న డబ్బులు ఊర్లకి సేవల కంటే ఆ మాటకి లోబడితే ఏమవుతుందండి? చూడండి, భార్య మాట విన్నవాడు బైబిల్లో వాడు ఏమైపోయాడు? వినాలా? ఏది? అది దేవుని చిత్తాన్ని అడ్డగించే వినకూడదు, మన పిలుపుని అడ్డగించే వినకూడదు. ఏది వినాలి? అది ఉత్తమమా, అది న్యాయమా, అది దేవునికి అంగీకారమా, అది దేవుని ఉద్దేశమా, అవన్నీ గ్రహించుకోవాలా. వాళ్ళు చెబుతారు ఎందుకు? వాళ్ళు దుష్టుని సంబంధులు కాబట్టి. ఈరోజు చాలా మంది ఇళ్లలో ఉన్న వాళ్ళు ఎందుకు? వాళ్ళని వాడుకుంటున్నాడు దుష్టుడు. ఎందుకు? నిన్ను బడగొట్టడానికి. వాళ్ళు చూపిస్తున్నాడు దుష్టుడు ఎందుకు? నువ్వు ముందుకి కొనసాగకుండా ఉండడానికి. ఈరోజు ఎంతమంది వాళ్ళ పిలుపులు అలా వ్యర్థులుగా పోయిన వాళ్ళు ఉన్నారు. చూడండి, దేవుడు నమ్మదగిన వాడు కదా, దేవుడు ఆశ్రయదుర్గమే కదా, మనల్ని కాపాడే దేవుడు, కునుకడు నిద్రపోడు కదా. ఆయన చెప్పిండంటే దానికి ఒక ఆలోచన లేకుండా దేవుడు చెబుతాడు. ఒక పని చేయమంటే దాని వెనక ముందు ఆలోచించకుండా ఆయన మనలాంటి నరుడా? ఆకాశము భూమికి ఎంత ఎత్తుందో అంత ఎత్తుగా ఆయన ఆలోచనలు తలంపులు ఉన్నప్పుడు, ఆయన చెప్పినప్పుడు మనం పోవాలి కదా. ఈరోజు ఎందుకు పోవట్లేదు? ఇదిగో ఈ భార్యలు, ఈ బిడ్డలు, వీళ్ళు నిన్ను అడ్డగిస్తున్నారు, వీళ్ళు నీ పిలుపును నిన్ను చెడగొడుతున్నారు. ఇది నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు. వీళ్ళని కారణంగా చూపించుకొని, వీళ్ళని హేతువుగా చూపించుకొని ఈరోజు నువ్వు నీ పిలుపు విషయంలో వ్యర్థుడు అయిపోతున్నారు. ఎంతమంది లేరు లోకంలో? ఒక పాస్టర్ గారు, నాకు తెలియదు ఆయన జీవితం, నేనేమన్నా చూసి వచ్చాను. సంఘంలోకి వెళ్ళి ఆయన బండి మీద వెళ్ళేటప్పుడు ఎందుకో చెప్పాను, అయ్యా శ్రమ వచ్చినప్పుడు ఓపిక కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. ఇదిగో ఆ దావీదు లాంటి భక్తుడే, నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు అని చెబితే ఆయనకి ఏం అర్థమైందో, ఆయనకి ఏం తెలుసుకున్నాడో నాకు తెలియదు. సరే, మా ఇంటి దగ్గర తీసుకెళ్లి ప్రార్థన చేసి ఇచ్చేటప్పుడు ఇదిగో భార్య ఇట్టుంటది, ఒకసారి వాళ్ళ మాటలు మనం పట్టుకుంటామని చెబుతున్నాడు. ఆయన నాకు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాడు? ఆ మాటలు ఆయనని తాకినాయి. వాళ్ళ భార్య, ఒక కొడుకు అంట ఒక పాస్టర్ గారిని
నీకు పుట్టడమే మేము చేసుకున్న తప్పు అంటున్నారు. ఇట్ట తయారైపోయారు. ఎందుకు? నీకు దేవుని మీద నీకు అనుమానం వస్తుంది అన్నట్టు. ఏ స్థితిలో ఉన్నా, నిన్ను ఏ స్థితిలో పెట్టినా నువ్వు సంతృప్తి కలిగి జీవించడం నేర్చుకుంటే వీటన్నిటిని లెక్క చేయవన్నట్టు. అనేవాళ్ళు 100 అంటారు, నిందించే వాళ్ళు 100 నిందిస్తారు, నేరాలు మోపే వాళ్ళు 100 నేరాలు మోపుతారు. నీ హృదయము దోషారోపణ చేయకపోతే నువ్వెందుకు భయపడాలా? పౌలు లాంటి వాడు ప్రతి స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాడు. తనకు లేవా శ్రమలు? తనకు రాలేదా కష్టాలు, ఇబ్బందులు? చూడండి, ఈ కష్టాలు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనము తప్పు చేస్తే ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాం. ఇప్పుడు దావీదు పాపం చేశాడు. తన పాపాన్ని ఆ నాతాను ప్రవక్త ద్వారా దేవుడు తెలియజేశాడు, పశ్చాత్తాపడ్డాడు. పేతురు ముమ్మార్లు ఎరగనన్న ఆయన తర్వాత పశ్చాత్తాపడ్డాడు. పశ్చాత్తాపడ్డాక చేసిన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాక అదే పాపాన్ని మరలా దేవుడు కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి? అందుకే కదా పౌలు, నేను ఇక వెనకకు చూడను, ముందుకే చూస్తా. ఎందుకు చూడాలి వెనకకి? చూడండి, అయితే వీళ్ళు ఏం చేశారు? దేవుడు కావాలని వాళ్ళ తండ్రులకి దేవుడు ఎట్లయితే ఆజ్ఞలు ఇచ్చిండో, సెలవు ఇచ్చాడో, ఇగో వీళ్ళు కదా, వీళ్ళన్నా పాటిస్తారేమో అని కావాలనే వీళ్ళని, ఈ అన్ని జనుల్ని వాళ్ళ మధ్యలో దేవుడే పెట్టాడు. ఒకసారి దేవుడే కావాలనే మనకి పరిస్థితులను పెడతాడు. ఎందుకు? నిన్ను పరిశోధించడానికి. అన్ని సైతాన్ చేయడు. వాడు దేవుని ఆజ్ఞ లేకపోతే తల వెంట్రుక రాదన్నప్పుడు వాడు ఎట్టొస్తాడు నీ దగ్గరికి? వాడికి అవకాశం ఉంది, వాడికి ఆమోదం ఉందంటే ఎవరు ఇవ్వాలా? దేవుడు ఇవ్వాలా. దేవుడు ఇవ్వంది వాడు రాడు నీ దగ్గరికి. కాబట్టి దేవుడే వీళ్ళని ఉండనిచ్చాడు. ఇప్పుడు మనం అనొచ్చు కదా, దేవుడు అన్యాయస్తుడు కదా, అలా ఎందుకు చెయ్యాలా? దేవుడే అలా వాళ్ళ కాడ పెట్టి వాళ్ళతో ఉంటారని తెలిసి కూడా దేవుడు ఎందుకు చేయాలంటే, అదే కదండి పరిశోధించడం అంటే, పరిశీలించడం అంటే, పరీక్షించడం అంటే. నీ భక్తి ఏంది, నీ నమ్మకం ఏంది, ఎంతగా నువ్వు దేవుని జీవితంలో లోబడేవాడివి, నువ్వు ఎంత మట్టుకు విశ్వాసివి ఎట్లా తెలుస్తుంది? ఇట్లాంటి పరిస్థితులు దేవుడు పెడితే ఆ పరిస్థితుల్లో నువ్వు నమ్మకంగా బతుకుతావు, చూసినావా? దాన్ని చూస్తాడు దేవుడు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? యెహోవా మోషే ద్వారా తమ తండ్రులకు ఇచ్చిన ఆజ్ఞలను వారు అనుసరింతురో లేదో తెలుసుకొనున్నట్లు ఇశ్రాయేలీలను పరిశోధించుటకై ఆ జనములను ఉండనిచ్చెను. కాబట్టి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లు చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారు దేవతలను పూజించుచు వచ్చిరి. కానీ అబ్రహాంను పరిశోధిస్తే అబ్రహాం వెనుకకు తీసిండా? కానీ ఇశ్రాయేలులను పరిశోధిస్తే వీళ్ళు చూడు ఏం చేస్తున్నారు. చూడు, కొంతమంది భక్తులు ఉన్నారు, భక్తిహీనులు కూడా ఉన్నారు. ఈరోజు నువ్వు భక్తిహీనుడివా, భక్తుడివా? ముందుకు సాగేవాడిగా ఉన్నావా, వెనుకకు తీసేవాడిగా ఉన్నావా? దేవుడు ఏమని చెప్పాడు? మీరు లోక సంబంధులు కారన్నాడు. అవును, మనం లోక సంబంధం కాదు, కానీ ఎక్కడ పెట్టిండు? లోకంలోనే పెట్టాడు. లోకంలో పెట్టి నిన్నేం చెప్పిండు? ఈ లోకములో ఉన్న వాటిని ప్రేమించొద్దన్నాడు. కానీ ప్రేమించకుండా ఉన్నారా? లోక స్నేహం చేయకుండా ఉంటున్నారా? ఆనాడు ఇశ్రాయేలును అలా పరిశోధించాడు దేవుడు, ఈనాడున్న క్రైస్తవుల్ని ఇలా పరిశోధిస్తున్నాడు. చూడండి, లోక సంబంధులు కారు అని మనల్ని తీసుకెళ్లి పరలోకంలో పెట్టలా, ఈ లోకంలోనే పెట్టాడు. కానీ నీ పని ఏంది? లోక మాలిన్యము నువ్వు అంటించుకోకుండా కాపాడుకోవడం నీ పని. లోకములో ఉన్న వాటికి ఆకర్షించబడకుండా ఉండడం నీ పని. అందుకు మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వాడైతే వాడు పైనున్న వాటి మీద మనసు పెట్టుకుంటాడే తప్ప భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోడు. ఎవడైతే యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ భూస్థాపితములో నేను పాతి పెట్టబడిన వాడిని, నేను పాప విముక్తుడిగా తీర్పు పొందిన వాడిని అని ఎవడైతే క్రీస్తుతో పాటు లేచిన వాడు, నేను ఈ లోక సంబంధిని కాను అని అనుకొని ఆలోచనతో జీవించే వాళ్ళు ఎవరు కూడా
లోకాన్ని ప్రేమించరు, లోక మాలిన్యం అంటించుకోరు, లోకస్తుల్లాగా జీవించరు. లోకస్తులు వేషధారణతో ఉంటారు, మనలో కూడా ఆ వేషధారణ ఉంటుంది. ఈరోజు దేవుడు కావాలని మనల్ని మనతో చేసే స్నేహం చేసేవాడు ఒకడు చెప్తున్నాడు, నేను మాటలో తొందరపడి వేరే ఒక ఇంటర్వ్యూ విషయంలో దేని విషయంలో తొందరపడి ఆ పరిచర్యకి వెళితే ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటే ఇక వాడు నన్నేసుకుంటున్నాడు. ఏమని? అదేదో పోవాలా, 10 మంది చెప్తే తప్పు లేదు, నీ పిల్లలు నీ భార్య, ఈ ఆలోచనలు చెప్తున్నారు. చూడండి, ఇలాంటి చెడగొట్టే వాళ్ళు ఉంటారు, మన మనసులు జరిపే వాళ్ళు ఉంటారు. నిజమే, నా స్థితి అలాంటిదే, నేనున్న పరిస్థితులు అలాంటివే. ఆ పరిస్థితుల్లో కూడా మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు దేవుడు. ఒక రోజు కాదు, ఏదో అలా ఒక్క విషయంలో కాదు, నువ్వు జీవించినంత కాలము, నువ్వు బ్రతికినంత కాలము, ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, అవి ఏవైనా కానీ నువ్వు నమ్మకంగా బతకడమే కదా దేవుడు కోరుకునేది. మరణం వరకు ఎందుకు నమ్మకంగా ఉండమన్నాడు? కష్టాలు వచ్చినాయని, శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని ఆయన దేవుడు కాకుండా ఏం పోడు. లేదా ఈ కష్టాలు గుండా, శ్రమలు గుండా, బాధలు గుండా ఉంటుంటే ఆయన మనం చూడలేదని కూడా కాదు, ఈ శ్రమలో కూడా ఆయన ఉంటాడు. కాకపోతే ఎందుకు ఆ శ్రమల గుండా దేవుడు నిన్ను నడిపిస్తుందంటే దాని వెనక మేలు మంచే ఉంటది. కానీ శ్రమ మనకి ముందు కనిపిస్తుంటే అది మనకు ఇబ్బందిగా ఉంటది, కానీ దాని వెనక ఏదో దేవుని ప్రణాళిక ఉంటది. దేవుడు దాని ద్వారా మనకి ఏదో నేర్పించేది ఉంటది. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక్కోసారి ఇలాంటి వారి మధ్య ఉన్నప్పుడు ఇలాంటి సలహాలు ఇస్తుంటారు. కొంతమంది ఏం చేస్తావులే సాలించుకోమంటారు. ఎందుకు? నీ మైండ్ డైవర్ట్ చేయడానికి, నువ్వు వెళ్ళే మార్గాన్ని తప్పించడానికి. ఎవరు పాపమైనా ఒక ప్రవక్త, ఆ ముసలాయన వచ్చి వెళ్ళేవాడి దారి మొత్తం జడగొట్టి వాడు చనిపోయాడు. తను మంచి ఉద్దేశం కలిగే ఉన్నాడు, దేవుని మాటలు జ్ఞాపకంలోనే ఉన్నాడు. ఇదిగో నీ వంటి ప్రవక్తనని ఏదో ఉద్ధరించినట్టు వచ్చే సలహా విని ఏమైపోయిండు? తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అందుకు ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండమని ఎందుకు చెప్పిండు? జాగ్రత్త పడుడి అన్నాడు యేసుప్రభు. ఇదిగో నేను ముందుగా మీకు చెప్పి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఇంకా నువ్వు జాగ్రత్త పడాల్సిన బాధ్యత నీది. దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశము ఈ రోజు ఒకలాగా, రేపు ఒకలాగా, ఎల్లుండి ఒకలాగా మారదాయింది. చూడండి 3వ వాక్యము, వీళ్ళు ఏం చేశారో చూసి ఇక్కడ నేను ముగిస్తాను. చూడండి, కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనంలో, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానున. కీర్తనలు 139:23, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. అంటే చూడండి, అపోస్తుల కార్యము 5వ అధ్యాయము 1వ వచనము, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సఫీరాతో ఏకమై పొలమమ్మెను. అంటే భార్య భర్తలు ఇద్దరి ఆలోచన, వాళ్ళిద్దరి మనసు, వాళ్ళు చేసిన పని ఒక్కటే. ఏకమై అంటే దాని అర్థమైంది, వాళ్ళిద్దరూ కలిసి చేశారు. చేసి ఏం చేశారు? భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయాన్ని ప్రేరేపించును? హృదయ రహస్యాలు మనం చూసినాం కదా, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానున. ఎందుకు చేయాలా ఇలాంటి పనికి మాలిన పనులు? ఈరోజు ఎందుకు చేయాలా? ఇప్పుడు నీ హృదయపూర్వకంగా మాట్లాడగలిగితే మాట్లాడు, లేకపోతే చాలించుకో. కపటం చూపించడం ఎందుకు? కనబడినప్పుడు నవ్వడం ఎందుకు? ఆ నవ్వులో నిజం ఉండాలా, ఆ పలికిన మాటలో నిజం ఉండాలా. ఎందుకు? మన అంతరంగంలో యేసు ప్రభు సత్యం కోరుకుంటాడు. నీ అంతరంగంలో పగలు పెట్టుకొని, నీ అంతరంగంలో కలహాలు పెట్టుకొని, కక్షలు పెట్టుకొని నువ్వు మాట్లాడితే దేవుడు పరిశోధించడం అనుకుంటున్నారా? దేవుడు నీ ఆలోచన ఏందో తెలుసుకోవడం అనుకుంటున్నావా?
నీ ఆలోచనల్లో దురాలోచనలు ఉందని తెలుసుకోలేననుకుంటావు. వాళ్ళు చేసిన ఆలోచన దురాలోచన, మంచి ఆలోచన ఎందుకైతుంది? ఇవ్వదలుచుకుంటే ఇవ్వు, ఇవ్వకపోతే ఇవ్వకుండా ఉండు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇది కాకుండా ఏది చేసినా దుష్టింది అన్నాడు కదా దేవుడు. ఇప్పుడు మీరు ఇవ్వలేని మనసు మీకు ఉన్నప్పుడు, నువ్వు పరిచర్యకి వెళ్ళలేనప్పుడు ఉన్న కారణం ఏతూ చెప్పు. సాకులు ఎందుకు చెబుతావు? అబద్ధాలు ఎందుకు చెబుతావు? కథలు ఎందుకు చెబుతావు? నువ్వు ఎవరికి చెబుతున్నావు? ఏ రోజన్నా నన్ను యేసు ప్రభు చూస్తున్నాడే, ఆయన కన్నులు లోకమంతా తిరుగుతాయే, ఆయన కన్ను దృష్టి నా మీద ఉందే అని అనుకుంటే నువ్వు చెప్పే మాటలు నీకు ఎప్పుడన్నా సిగ్గుగా అనిపించవా? ఎప్పుడన్నా నీకు ఆ మాటలు పశ్చాత్తాపాన్ని కలిగించవా? వెళితే వెళ్ళు, వెళ్ళకపోతే వెళ్ళకుండా ఉండు. ఈ సాకులు ఎందుకు చెప్పాలా? నెపాలు ఎందుకు చెప్పాలా? ఆ పెళ్లి ఎందుకు పిలిచినప్పుడు వాళ్ళు నెపములు చెబితే వారి పట్టణాన్ని కూడా ఎందుకు దేవుడు తగలబెట్టించాడు? అందులో నిజం లేదు కాబట్టి, వాళ్ళు చెప్పిన మాటలో సత్యం లేదు కాబట్టి. ఈరోజు ఇదే కొంత మంచితనంగా ఉన్నట్టు ఉంటది, కానీ కంప్లీట్ గా ఉండదు ఆ మంచితనము. ఈరోజు ఎంతో మంది దేవుని బిడ్డలు హృదయ విషయంలో మోసపోయిన వాళ్ళుగా ఉన్నారు. నా జీవితం ఉన్నా, మీ జీవితం ఉన్నా, ఎవరి జీవితం ఉన్నా, నీ హృదయ స్థితిని నువ్వు మార్చుకోకపోతే నువ్వు చచ్చిన వాడివే. నీ హృదయ స్థితిని నువ్వు మార్చుకోకపోతే నువ్వు చచ్చిన దానివే. నీలో జీవం లేదు, నీలో యేసు ప్రభు లేడు, నీలో పరిశుద్ధత లేదు. నీ జీవితంలో ఎక్కడ కూడా నువ్వు దేవునికి లోబడిన దానివి, లోబడిన వాడివి కాదు. మోసపోయి మీ జీవితాలను మీరే చూడండి తవ్వుకుంటున్నారు. ఎందుకంటే యేసు ప్రభు చెప్పాడు, నీ మాటలో నిజం ఉండాలా, నువ్వు చేసే పనిలో నిజం ఉండాలా. మనుషుల మెప్పు కోసము మనుషుల దగ్గర నటించడం చేసుకుంటే దేవుడు చూడక మానేవాడు కాదు. చూచే దేవుడు, నిన్ను పరిశీలించే దేవుడు. నువ్వు మాట్లాడినా ఆ మాటల వెనక ఏం అర్థం ఉంది, అందులో మంచి ఉందా, దురాలోచన ఉందో తిరిగిన దేవుడు. ఆయనని ఎవ్వరు కూడా ఆయనని మోసపరచలేరు. వీళ్ళు మోసం చేయాలని చూశారు. అమ్మింది మొత్తమే, తీసుకొచ్చింది కొంచెమే. అసలు ఇవ్వలేని వాళ్ళు ఎందుకు ఇవ్వాలా? రోజు సేవగా పోకపోతే పోవు, గమ్మునుండు. కొంత భక్తి ఉన్నట్టు ఇట్లా మనం ఎందుకు చేయాలా? నిన్ను ఎవడు చేయమంటున్నాడు? దేవుడు చేయమన్నాడా నిన్ను? దేవుడు అది కోరుకుంటున్నాడా? సత్యాన్ని కోరుకుంటున్నాడే తప్ప అబద్ధాన్ని కోరుకోవట్లేదే. యథార్థతను కోరుకుంటున్నాడే తప్ప అబద్ధాన్ని కోరుకోవట్లేదే. నిజాన్ని కోరుకుంటున్నాడే కానీ కపటాన్ని కోరుకోవట్లేదే. నువ్వు ఉంటే అట్లన్నా ఉండు, లేకపోతే గమ్మునుండు. ఈ మధ్యలో ఈ నటనలు ఎందుకు? ఈ కపటాలు చూపించడం ఎందుకు? ఇది తప్పు కదా. ఇది క్రైస్తవులకి ఎట్లా తగిన జీవితం అవుతుంది? పైకొకలాగా లోపలాగలాగా ఎందుకు బతకాలా? ఎందుకు జీవించాలి? వాడేదో అనుకుంటాడని వాడిని చూస్తున్నావే తప్ప అనుకునేవాడు పైనున్నడే, ఆ పైనుండి నన్ను ఈ భూలోకం మీద చూస్తున్నాడే అని అనుకోవు కదా నువ్వు. చూడండి, ఈ క్రియలు మంచివి కాదు. సాధ్యమైనంత వరకు మారు మనసు పొందకపోతే, ఇలాంటి క్రియలు విడిచిపెట్టకపోతే చూడండి చాలా నష్టపోతారు. దేవుడు చెప్తున్నాడు. అతడు చూడండి, సాతాను వారిని ఎక్కడ ప్రేరేపించింది? హృదయంలో ప్రేరేపించింది. అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? నీదే కదా. నువ్వు వెళ్ళగలిగితే వెళ్ళు, వెళ్ళకపోతే సాలించుకో. ఆ పిలిచినోడికి ఎందుకు 100 అబద్ధాలు చెబుతావు? ఎందుకు చెప్పాలా? చెప్పి ఎందుకు నువ్వు అట్లా దేవుని సన్నిధిలో ఇట్లా ఇలాంటి విధానంలో కనిపించాలి? ఈరోజు లేరా అండి? ఎంతమంది లేరు? ఉన్నారు కాబట్టే దేవుడు మాట్లాడతాడు. లేకపోతే ఎందుకు మాట్లాడతాడు దేవుడు? మనం ఏమన్నా శత్రువునా? లేదా మీరు నాకు శత్రువుల? ఇంత చెప్పేవాడిని మిమ్మల్ని ద్వేషిస్తే నేను నాకెక్కడ రక్షణ ఉంటది? నాలో ఎక్కడ పరిశుద్ధత ఉంటది? నాలో ఎక్కడ దేవుని నీతి ఉంటది? కానీ ఎందుకు ఇలా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? ఎందుకు దేవుడు ఇంత కఠినంగా మనకు చెబుతున్నాడు? మన జీవితాలు అలా ఉన్నాయా చూసుకోవడానికే. ఎందుకు? నా మాట అగ్ని వంటిది కాదు, సుత్తిలాగా ఉంటది. అలా కొట్టకపోతే కొన్ని గట్టిగా ఉంటాయి బండలు. ఈరోజు నీ హృదయము మోడు బారిపోయిందేమో, బండలాగా తయారైందేమో.
ఎన్నిసార్లు అడిగినా కూడా దేవునికి అది స్పందించట్లేదేమో, కానీ చివరికి వాడు ఏం చేస్తాడు? గట్టిగా కొడతాడు. దేవుడు అలా మనల్ని కొడుతున్నాడు. మీకు ఇవి తగిన క్రియలు కావు, ఇదిగో ఇలాంటి విధానాలు మీకు మంచివి కాదు. ఎవడో గురించి నువ్వు నీ పిలుపును పోగొట్టుకోవద్దు, ఎవడో గురించి నువ్వు నీ రక్షణను పోగొట్టుకోవద్దు. నీకు హృదయపూర్వకంగా పలకడం ఇష్టం లేకపోతే పలకకుండా గమ్మునుండు. పలికే దాంట్లో పలుకుతా లోపల అంతా చెడుతనం ఉంటే దేవుడు చూడకుండా ఉంటాడండి? దేవుడు మన హృదయాలు పరిశోధించకుండా ఉంటాడా? మన ఆలోచనలు ఏందో తెలుసుకోకుండా ఉంటాడా? మన తలంపులు ఎలాంటివో తెలుసుకోకుండా ఉంటాడా? నోహవు కాలంలో అది చెడ్డదని చూసి కదా దేవుడు ఎంత ఏడ్చాడు. ఇలా ఇంత ఘోరంగా దేవుని బిడ్డలు ఉన్నారని. ఇంకా మనం ఎప్పుడు దేవుని మనసును అర్థం చేసుకుంటాము? ఇంకెప్పుడు దేవుడు మన పట్ల కలిగినది మనం ఉంటాము? కక్షలు ఉండకూడదు కదా మనకు. ఈరోజు క్రైస్తవులకు లేవా కక్షలు? ఒక సంఘము మా సహవాసం అంటారు. సరే, నీ సహవాసం ఇంకొక సహవాసంలో ఉన్నవాడిని నువ్వు చెడుగా ఎందుకు చూడాలా? పరిసయుడు సొంకరి విషయం దేవుడు చెప్పినప్పుడు నీకు భయం ఉండాలి కదా. నిన్ను నువ్వు పొగుడుకోవాలని ఇంకొకరిని ఎందుకు నీచంగా చూడాలా? ఇంకొకరిని ఎందుకు తృణీకరించాలా? ఎవరిని తృణీకరించడానికి లేము కదా. ఆయన లోకమును ప్రేమించాడు, మనం అందరినీ ప్రేమించాలి కదా. ప్రేమించలేని వారం అయితే మనం గమ్మునుండాలా, కానీ వాళ్ళని తృణీకరించడము, ఎవరిని కూడా మనము ఆ భావము చెయ్యొద్దు. యేసుప్రభు చెప్పిన మాటలు కథలుగావయ్యి, అవేవో అది చెప్పలేదు. మన హృదయాలు అలా ఉంటాయి కాబట్టే చెప్పాడు. మనుషులు అట్లా నడుచుకుంటారు కాబట్టే చెప్పాడు. మనుషులు అలా చేస్తారు కాబట్టే ఇలా ఉంటారని చెప్పాడు. ఆయన ఉపమానాలు ఎందుకు చెప్పిండు? గ్రహించుకోవడానికి అట్లా చెప్పాడు. కానీ మనుషులు ఉండేది అట్లనే ఉంటారు. నెపాలు చెప్పే వాళ్ళు లేరా మన మధ్యలో? పైకి ఒకటి లోపల ఒకటి పెట్టుకొని మాట్లాడే వాళ్ళు లేరా మన మధ్యలో? ఎవరిని మోసపరుస్తారు? చూడు, పరిశుద్ధాత్మని ఎందుకు మీరు మోసపుచ్చుతున్నారు? దేవుణ్ణి ఎందుకు మోసపరుస్తున్నారు? నువ్వు వెచ్చగా ఉంటే వెచ్చగా ఉండు, చల్లగా ఉంటే చల్లగా ఉండు. నులివెచ్చనగా ఎందుకు ఉండాలా? మంచి నీళ్ళలో చేదు నీళ్ళు వస్తాయా? అంజూరపు చెట్లు పల్లేరు చెట్లు వస్తాయా? అవన్నీ ఎందుకు చెప్పాడు? మంచి ఫలాలు వేస్తుంది కానీ కాని ఫలాలు ఇవ్వదని ఎందుకు చెప్పాడు? నువ్వు మంచి ఫలం లాగా ఉంటే మంచి ఫలం లాగా ఉండు, కాని చెట్టు లాగా ఉంటే కాని చెట్టు లాగా. మంచి చెడు రెండు కలిసినట్టు ఉంటది. ఏంది కపటం కాకపోతే ఇది మోసం కాకపోతే ఏంది ఇది? ఈరోజు దేవుని బిడ్డలు అలా ఉన్నారు. వాళ్ళ మాటల్లో నిజం లేదు, వాళ్ళ పలకరింపులో నిజం లేదు. అంత స్వార్థపరులు. పైకి మాట్లాడతారు, లోపల అంతా కడుపులో మంట, వ్యసనాలు, ద్వేషాలు, అసూయలు, ఈర్ష్యలు. దేవుడు ప్రతి హృదయాన్ని చూసే దేవుడు. నేనేదో బుద్ధిమంతుని మీకంటే జ్ఞానవంతుని కాదని చెప్తలేదు దేవుడు. నీ బతుకుంటే నీ బతుకును కూడా చూసుకో. అందుకంటే అద్దంలో ఉన్నాం కదా. ఇప్పుడు నువ్వు అద్దం ఎదుట ఉన్నావు, అద్దం ముందు నిలబడి ఉన్నావు. అద్దంలో నీ రూపం కనిపించదా? చూడండి, లాస్ట్ వాక్యము నేను ముగిస్తున్నాను. దేవుడు చెప్తున్నాడు లాస్ట్ వాక్యము, మత్తయి సువార్త 23వ అధ్యాయము 27వ వచనము. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. ఎవరు? ఈ విధంగా ఉండేవాళ్ళు. సమాధి ఎంత సున్నం కొట్టినా, దాన్ని ఎంత బాగా అలంకరించి ఎంత చేసినా దాని లోపల ఉండేది చూడండి. మనం నవ్విన నవ్వులో కూడా నిజం ఉండాలి, మనం మాట్లాడిన మాటలో నిజం ఉండాలి. అప్పుడే దేవుడు. ఎందుకంటే ఆయన సత్యమును ప్రేమించినవాడు, ఈ లోకానికి సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చడానికి వచ్చినవాడు. మన అంతరంగంలో కూడా ఆయన సత్యాన్ని కోరుకునేవాడు, ఆయన సత్యాన్ని ప్రేమించేవాడు, నిజాన్ని ప్రేమించేవాడు. ఆయన అబద్ధమాడుటకు నరుడు కాదు. ఈరోజు నీ అంతరంగంలో సత్యం ఉందా? ఈరోజు నీలో నిజం ఉందా? అన్నదమ్ములు మాట్లాడుకున్నా, పక్కన వాళ్ళు మాట్లాడుకుని చూపించే దాంట్లో పైకే, లోపల ఎక్కడ లేని కడుపు మంట ఉంటది, ఎక్కడ లేని వ్యసనాలు ఉంటాయి. ఎందుకండి ఈ కడుపులో మంటలు, ఈ వ్యసనాలు ఎందుకు? అవి ఉండి దేవుని సన్నిధికి ఎందుకు రావాలా? ఇప్పుడు నీ సహోదరుణ్ణి
నువ్వు పోయి మొదట సమాధాన పడొచ్చి ప్రార్థించమన్నాడు, బలీమన్నాడు. ఎవడన్నా పాటిస్తాడా వాక్యం? ఈ లోకంలో ఎవడన్నా ఒక్కడన్నా పాటించేవాడున్నాడా ఆ వాక్యాన్ని? నువ్వు ప్రార్థన చేయడం వ్యర్థము నాయనా, మీరు ప్రార్థన చేయడము వ్యర్థము. మీరు సమాధాన పడకపోతే సమాధాన పరుచువారే ధన్యులు, వారు నా బిడ్డలు. సమాధాన పడని వాళ్ళు కాదు. నిజమైన యేసుక్రీస్తుని నమ్మిన వాళ్ళమైతే, నిజమైన యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు నమ్మి మన జీవితంలో పాటించి బోధించే వాళ్ళమైతే నిజమైన యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటలు మనం చేయగలుగుతాం. ఎవడు సమాధాన పడతాడు? ఎవడు అంతగా వాడిని తగ్గించుకోగలుగుతారు? ఒక సంఘానికి పక్కన ఉన్న వాళ్ళు కొట్టుకుంటుంటారు, వీళ్ళు దేవుని కుమారులు ఎట్లా అవుతారు? ఇలా ఎవడన్నా చెప్పాడు అనుకో, వాడిని చెడ్డగా చూస్తారు. ఆనాడు యేసు ప్రభు మొహమాటం లేకుండా వాక్యాన్ని చెబితే ఇతను మనకు వ్యతిరేకంగా ఉన్నాడని చెప్పి మాట్లాడారు. ఆయన నిందించినంత మాత్రాన, వాళ్ళు అనుకున్నంత మాత్రాన ఆయన చెప్పిన మాట సత్యం కాకపోలేదు. ఈనాడు దేవుడు, అదే దేవుడు నాలో ఉండి మాట్లాడిన మాట నిజము కాకపోదు, సత్యము కాకపోదు. ఎందుకంటే నా హృదయాన్ని యేసు ప్రభు ఎరిగాడు కాబట్టి. నేను చెప్పే దాంట్లో మంచి ఉందా, కక్ష ఉందా, కలహం ఉందా, మత్సరం ఉందా, నా దేవునికి తెలుసు. ఎందుకంటే ఇవి కలిగి ఉండడం ఎంత ప్రమాదకరము, ఎంత మనకు అపాయకరం. ఇవి ఇలాంటివి ఉండకూడదు. మనం ఉంటే యేసు ప్రభు సంబంధుల్లాగా ఉండాలా, కొంత దేవుని సంబంధుల్లాగా, కొంత లోక సంబంధుల్లాగా. అప్పటికప్పుడే భక్తి కలిగినట్టు అప్పటికప్పుడే మన జీవితాలు అయిపోతున్నాయి. స్థిరం లేదు, నిలకడ లేదు, స్టెబిలిటీ లేదు మనలో. అప్పటికప్పుడే యేసు ప్రభు నీకు కనిపిస్తాడు. అప్పటికప్పుడే ఎక్కడ లేని సువార్త మీద ప్రేమ మనకు కనిపిస్తుంది. అప్పటికప్పుడే అది చల్లబడిపోతుంది ఆ రోజుకే. అదిగో ఆ విన్న క్షణానికే, తర్వాత రోజుకు ఉండదు అన్నట్టు. మనలో సత్యం ఉన్నట్ట. చూడండి ఇక్కడ చెప్తున్నాడు, ఈ మాట చెప్పి నేను ముగిస్తున్నాను. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషము. ఇది నేను చెప్పదలుచుకుంది. మన హృదయంలో కల్మషం ఉండకూడదు. అందుకు యాకోబు స్పష్టంగా చెప్పాడు, వెర్రబీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల ఈ వాక్యమును సాత్వికముతో అంగీకరించండి, లేకపోతే మీ ఆత్మలు రక్షించబడవు. మీలో ఉన్న కల్మషం పోదు. కల్మషం పోకపోతే కలుషితమైపోతాం. కలుషితమైన ఆహారం తింటే ఎలా రోగాల పాలైపోతామో, ఎలా మన ప్రాణాలకు ముప్పు వస్తుందో, మనలో కూడా ఈ క్రియలు ఉండి మనము కలుషితమైపోతే నశించిపోతాము, జీవించలేము. ఆయన ద్వారా జీవించలేము, ఆయన కొరకు జీవించబడలేము. కాబట్టి అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ద్వేషం అక్రమమే కదా, నరహత్యే కదా. న్యాయం ఎట్లా అవుతుంది? మనిషిని చంపడం. మనిషిని ప్రేమించి, మనిషిని కనికరించి, మనిషి మేలు కోరి అతనికి ఉపయోగకరంగా ఉంటే అది మంచితనమే తప్ప, ద్వేషించేవాడు, కోప్పడేవాడు, వ్యతిరేకంగా మాట్లాడేవాడు, దూషించేవాడు. చూడండి, మన లోపల ఏముంటదంట? కల్మషం ఉంటదంట. మన లోపల ఏముంటదంట? వేషధారణ ఉంటదంట, అక్రమం ఉంటదంట. అంటే వాక్య ప్రకారంగా నడిస్తే అది క్రమం. వాక్యం విని దానికి లోబడి జీవించేది క్రమం. దాన్ని అతిక్రమిస్తేనే దాన్ని అక్రమం అంటారు. కాబట్టి యేసు ప్రభు ఇక్కడ ఒక మాట చెప్పాడు, సామెతలు 16:2లో, ఒకడి నడతలన్నీ దృష్టికి నిర్దోషములుగా కనపడును, యెహోవా ఆత్మలను పరిశోధించును. కాబట్టి ఒకని నడతలన్నీ వాని దృష్టికి ఎట్టుంటాయంట? నిర్దోషులుగా కనబడును. అంటే మనల్కి మనము తీర్పు తీర్చుకోవడం కాదు, అంటే మన గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు. మన ఆత్మను, మన హృదయాన్ని, మన ఆలోచనలు, మన తలంపులు అన్ని చూసి దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఏబు గురించి ఇచ్చినట్టు, అతనిలో చెడుతనం లేదు, అతను భయభక్తులు కలిగిన వాడు, అతను న్యాయవంతుడు, అంటే క్రమంగా ఉన్నవాడు, అక్రమంగా లేడు. అతన్ని పరిశోధించి పరిశీలించిండు కాబట్టి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు.
ఈరోజు దేవుడు నిన్ను నన్ను అదే కోరుకుంటున్నాడు. కాబట్టి మన లోపల నిజము, మన అంతరంగంలో సత్యమే యేసు ప్రభు కోరుకుంటున్నాడు. అబద్ధాన్ని, కపటనని, అసూయని, వేషధారణలు, కల్మషాలు దేవుడు కోరుకోవట్లేదు. ఇవి ఉండి నువ్వు ప్రార్థించినా, ఇవి ఉండి నువ్వు సేవ చేసినా, ఇవి ఉండి నువ్వు ఎంత గొప్పగా చెప్పుకున్నా, ఆ సమాధులకి సున్నం కొట్టిన వాళ్ళ జీవితాలకి మనకి పెద్ద తేడా లేదు. అంటే చచ్చిన వాళ్ళతో సమానం మనం. మనలో జీవం లేదు. ఎందుకంటే ఆ జీవం యేసుప్రభు. యేసుప్రభు లేకపోతే చచ్చిన వాళ్ళమే. ఎందుకు? ఆ జీవం ఆయనే కాబట్టి ఈరోజు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి, మీ తలంపులు ఎలా ఉన్నాయి చూడండి. ఒక్క మాట చెప్తాను, ఇది నాకు ఎందుకో దేవుడు ప్రేరేపించాడు. కీర్తనలు 17వ అధ్యాయము 3వ వచనము. రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయు కానరాలేదు, నోటి మాట చేత నేను అతిక్రమించను. దేవుడికి ఏది కానరాకూడదు మనలో. దురాలోచనలు, దుర్మార్గపుతో కూడినవి, అసూయలతో కూడినవి, వేషధారణలతో కూడినవి, కపటంతో కూడినవి, కల్మషంతో కూడినవి, స్వార్థంతో కూడినవి, ఇవి కనబడకూడదు. అలా నువ్వు అతిక్రమించకూడదు. అలా ఉంటేనే నువ్వు రక్షించబడతావు. లేకపోతే అనుమానమే లేదు, నువ్వు పాతాళంలో ఉంటావు. నేను ఎందుకు తీర్పు తీర్చట్లేదు? వాక్యం ఉంది కాబట్టి వాక్యమే చదువుతాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవ, కృపా కనికరం గల తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. అవును దేవ, మాలో ఏమన్నా కపటం ఉందేమో, మాలో ఏమన్నా అసూయందేమో అయ్యా, మాలో నాయన ఎలాంటి కలహములే గాని, కక్షలే గాని, ద్వేషములే ఉన్నాయేమో అయ్యా. మా హృదయాలను పరిశోధించే దేవుడు నువ్వే అయ్యా. మమ్మల్ని మేము చూసుకొని మేమేదో గొప్ప వాళ్ళము అని విర్రవిగే తత్వం మాలో ఉంటే తొలగించు ప్రభు. ఎందుకంటే ఈనాడు ప్రతి వారిని బట్టి వారు ఆలోచించుకుంటున్నారే తప్ప ఎవరు వాక్యాన్ని బట్టి మా జీవితాలు ఎలా ఉన్నాయి, వాక్యాన్ని బట్టి మేము ఎలా బతుకుతున్నాం, ఎలా నడుచుకుంటున్నాం, ఎలా జీవిస్తున్నాం అని చూసుకునే ఒక్క భక్తుడు లేడు ప్రభు ఈ లోకంలో. ఎందుకంటే ఏ భేదం లేదు, అందరూ ఎలా పాపం చేశారో ఈనాడు ఈ లోకంలో ఉన్న మనుషులందరూ కూడా అలానే ఉన్నారు ప్రభు. ఎందుకంటే నువ్వు సత్యము మాట్లాడే దేవుడు, నీ నోట్ల నుండి వచ్చే ప్రతి మాట సత్యమే ప్రభు. మా జీవితాలు కూడా అలానే ఉన్నాయి. ఈరోజు మేము కూడా నీ ఎదుట అలానే ఉన్నాం. మా గురించి మేము గొప్పగా చెప్పుకున్నంత మాత్రాన మేము గొప్ప వాళ్ళం కాము. మా గురించి మేము మంచివారం అని చెప్పుకున్నంత మాత్రాన మేము మంచివారం కాదు. మమ్మల్ని పరిశీలించి, మమ్మల్ని పరీక్షించి, మమ్మల్ని పరిశోధించి నువ్వు చెప్పగలగాలి మాలో. ఆ రోజు మేము నమ్ముతాం ప్రభువ. అప్పటి వరకు నాయన దేని విషయంలో ఎక్కడ మా జీవితాలు మోసపోతున్నాయో అయ్యా, ఆ మోసాన్ని గ్రహించి దాని నుండి బయటకు వచ్చి నీకు ఆయాస్కరమైన వాటన్నిటిని మేము తొలగించుకొని ప్రభువా, నీకు తగినట్టుగా నిన్ను పోలి, నీ మనసు కలిగి, నీ ప్రేమ కలిగి, నీ స్వరూపంలోనికి నాయన మేమందరము మారి మీ వలే జీవించి తండ్రి మీ చిత్తాన్ని నెరవేర్చుకొని ఒకనొక దినం మీరు జయించి ఎట్లా తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నారో మేము కూడా జయించిన వారమైన ఆయన ఆ రీతిగా మీతో పాటు ఉండుటకు కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. రవి బ్రదర్, మీరు ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. రవి బ్రదర్. ఫైనల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. పరిశుద్ధరా బ్రదర్ ఉన్నాడు. వినిపిస్తుంది బ్రదర్. ఓకే సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సమాధానం, నడిపింపు మనకందరికీ సదాకాలం తోడైనను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.